అందరికీ నమస్కారం అండి. ఈరోజు తోటకూర తీసుకొచ్చారు. చాలా బాగుందండి ఫ్రెష్గా. అందుకనే తోటకూరతో చారులాగా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెమేమో విడిపించాను, చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే అంతా విడిపించుకొని వేసానండి. ఇందులోకే నేను కొత్తిమీర కూడా వేసేస్తాను. ఈ తోటకూర కడగాలి కదా, అందులోకి నేను కొత్తిమీర కూడా వేసేస్తాను. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసాను, మీకు చూపిద్దామనేసి మళ్ళీ కొంచెం తీసుకున్నాను. ఇది కూడా నేను ఇందులోనే వేసేసి బాగా కడిగేసి ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తానండి. తర్వాత కావాలంటే మళ్ళీ మనము పోపులోకి కూడా వేసుకోవచ్చు. నేను ఇది ఏ ఆకుకూరలు తీసుకువచ్చినా నేను కొంచెము కొత్తిమీర కరివేపాకు అందులోనే వేసేస్తాను. మరి ఇందులోకి నేను కొంచెం కందిపప్పు వేస్తానండి. ఇది అన్పాలిష్డ్ కందిపప్పు, ఆర్గానిక్ది. కొంచెం అలసందలు నానబెట్టుకున్నాను, అది కొంచెం, కందిపప్పు కొంచెం. దీంతోపాటు నేను మొలకలు కడతానండి. డైలీ ఇంట్లో కొంచెం మొలకలు తింటాము. అదేమో కొంచెం మిగిలిపోయింది, పెసలు కట్టాను, కొంచెం మిగిలిపోయింది. సరే దీంట్లోకే వేద్దాం, బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకని ఈ మూడును వేసేసి ఈ ఆకుకూరలన్నీ వేసేస్తాను. ఇప్పుడైతే ఆకుకూరలు బాగా కడిగేసుకుందాము. ఇది బాగా కడిగేసానండి, ఒక 3 times తీసేయాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కడిగేసుకున్నాను. ముందు అయితే కుక్కర్లో నీళ్ళు పెట్టేశాను. ఇది వేసేసుకొని అందులో ఇది ఉడుకుతూ ఉంటే అంతలోపల మన ఆకుకూరల్లో బాగా నీళ్ళు వంపేసి ఇందులో వేసేసుకుంటే తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవచ్చు. అందుకనేసి ఇందులో వేసేసుకుంటున్నాను ముందుగా. ఆ తర్వాత ఇంకొక విషయం అండి, మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. కొందరైతే ఆకుకూరల్ని చాలా కడుగుతారు, అంటే చాలా సేపు నీళ్ళల్లో అలానే నానబెట్టేసి సాల్ట్ వేసేసి నానబెట్టేసి అలా చేస్తారు కదా. యాక్చువల్లీ అలా చేయకూడదంటండి. మనము ఎక్కువ సేపు నీళ్ళల్లో మనం ఆకుకూరలు వేసేస్తే కనుక ఈ సాల్ట్ అనేసి అన్నీ వేసి పెట్టేస్తే కనుక ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అవన్నీ వెళ్ళిపోతాయంట. అందుకనేసి ఒక 2-3 సార్లు బాగా కడిగేసి తీసేయాలి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఈ సాల్ట్ అన్నీ వేసి కడగడం వల్ల ఇందులో ఉన్న పోషక పదార్థాలన్నీ నీళ్ళలోనే వెళ్ళిపోతాయంటండి. ముందైతే నేను కూడా అలానే చేసేదాన్ని. ఇప్పుడు తెలిసినప్పటి నుంచి అది నేను చేయట్లేదు, అవాయిడ్ చేసేసాను. చూడండి, క్లీన్గానే ఉంది. ఇప్పుడైతే ఇది ఉడుకుతూ ఉందండి. దీంట్లో కొంచెం నూనె వేసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు, ఒక టమాటో ఒకటి, కొద్దిగా పచ్చిమిర్చి, చింతపండు కడిగేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసేసి తర్వాత ఆకుకూర వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే సరే. వేసేసాను. కొద్దిగా నీళ్లు వేసేసుకొని, చింతపండు అయితే లాస్ట్లో పెడతానండి. ఇలా పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకుంటే 3 విజిల్స్ వస్తే తర్వాత మనము పోపు వేసుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడైతే పోపు వేసేసుకుందామనేసి పెట్టుకున్నాను. కొద్దిగా నూనె వేసుకుందాం. ఇందులోకి కొద్దిగా ఆవాలు, చిటపటలు అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంగువ కొద్దిగా,
కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి బాగా కలుపుకొనేసి తర్వాత కరివేపాకు, పోపు అయితే రెడీ అయిపోయిందండి. వెయిట్ వచ్చేసిందండి. అంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వంపేసుకొని బాగా మెదిపేస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అయితే తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు ఇందులోకే కొంచెం ఉప్పు, తర్వాత సాంబార్ పౌడర్, మనకి ఎంత కారం కావాలో చూసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. తర్వాత గరిటెతో బాగా మెదుపుకోవాలి. ఇలా కనుక మనం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకొని పోపు ఇందులో కలిపేసుకొని టేస్ట్ చూస్తే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకొని ఇంకోసారి పొయ్యి మీద పెట్టుకొని వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు ఏదైనా తక్కువైతే కనుక మీరు వేసుకోవచ్చు. అన్నీ సరిగ్గా ఉన్నాయి అంటే మనం అప్పుడే పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి తోటకూర పప్పుచారు రెడీ. ఓకే, ఈ చారుతో మీరు అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. లేదు ఇది చపాతీలో కూడా బాగుంటుంది, లేదా రాగి సంకటిలో కూడా బాగుంటుంది కాంబినేషన్. సో నా ఈ రెసిపీ మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇదే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు శ్రావణ కిరణం. బాయ్.